ఈరోజు మన సెమీకండక్టర్‌లో మనము ఆల్వేస్ ఎట్ ద రేట్ స్టార్ అండ్ ఆల్వేస్ ఎట్ ద రేట్ కాంబ్‌కి ఉండే డిఫరెన్సెస్ ఏంటి? అసలు ఇవి 2 ఏంటో మనం చూద్దాం. సో, మనము ఈ పర్టిక్యులర్ ఆల్వేస్ ఎట్ ద రేట్ స్టార్ అనేది మనము వెరిలాగ్ కోడ్‌లో అయితే చూస్తాం కదా! అదే ఇదైతే సిస్టమ్ వెరిలాగ్‌లో కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిందనమాట. సో, ఇప్పుడు మనకి ఈ 2 ఏంటి? ఇది మనం ఎప్పుడు వాడతాం? మనకు జనరల్‌గా ఆర్‌టిఎల్ కోడ్ రాసినప్పుడు కాంబినేషనల్ సర్క్యూట్ ఉన్నప్పుడు మాత్రం స్టార్ వాడతాం. ఎందుకంటే లోపల ఉన్న ఏ వేరియబుల్ చేంజ్ అయినా కూడా ఈ సెన్సిటివిటీ లిస్ట్‌లో మనం స్టార్ ఇచ్చినందుకు వల్ల ఏ వేరియబుల్ చేంజ్ అయినా ఆ పర్టిక్యులర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మళ్ళీ ఆ వాల్యూస్ అప్డేట్ అవ్వాలి అని దాని మీనింగ్ కదా! అదే ఎగ్జాక్ట్ మీనింగ్ దీనిది కూడా అనమాట. కాకపోతే మనం సెన్సిటివిటీ లిస్ట్ అనేదే ఇవ్వమన్నమాట. దీన్ని ALWAYS _comb బిగిన్ ఎండ్ అని సింపుల్గా రాసేస్తాం. ఇక్కడ సెన్సిటివిటీ లిస్ట్ ఉండదు. అదే దీనికైతే ఇలా స్టార్ పెట్టి సెన్సిటివిటీ లిస్ట్ ఇస్తాను. ఓకే, ఇది ఒకటి. ఇది కాకుండా మనకి ఇదే కేస్‌లో కాన్స్టెంట్స్ అండ్ పారామీటర్ వాల్యూస్ మనము అసైన్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ మన లాజిక్‌లో కాన్స్టెంట్స్ అండ్ పారామీటర్ వాల్యూస్ ఉంటుంటే ఇది మనకి పర్ఫెక్ట్‌గా రిజల్ట్ ఇవ్వదు. అదే ఇదైతే ఆల్వేస్ ఎట్ ద రేట్ కాంబ్ అయితే పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇస్తుందన్నమాట. సో, అందుకే మనం ఆల్వేస్ ఎట్ ద రేట్ కాంబ్‌ని వాడతారు కాంబినేషనల్ సర్క్యూట్స్ కోసం మెయిన్‌గా. అదే కాకుండా ఇప్పుడు మనకు బిగిన్ ఎండ్‌లో ఇఫ్ కండిషన్ పెట్టి రాసాము సంథింగ్ సంథింగ్ అని A=B అని, ఎల్స్‌కి రాయలేదు. ఓకే, ఎల్స్ లేదు. ఎల్స్ లేనప్పుడు ఆల్వేస్ ఎట్ ద రేట్ స్టార్ కోడ్ బ్లాక్‌లో మనము ఇలా రాస్తే ల్యాచ్ మనకి ఫామ్ అవుతుంది కదా! అదే మనం ఆల్వేస్ ఎట్ ద రేట్ కాంబ్‌లో రాస్తే మనకి ల్యాచ్ ఫామ్ అవ్వనివ్వకుండా ఎర్రర్ ఇస్తుందనమాట. సో, దీనివల్ల మనకి ల్యాచ్ ఫామ్ అవ్వకుండా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అదే ల్యాచ్ కావాలి అని అనుకున్నప్పుడు మనకు ఒక డిఫరెంట్ కాంబినేషనల్ బ్లాక్ ఉంది ఇక్కడ. కాంబినేషనల్ బ్లాక్ కాకుండా దాన్ని మనం ఒక ప్రొసీజరల్ బ్లాక్ అంటే ఇప్పుడు ఏ ఆల్వేస్ _latch. సో, ఈ ప్రొసీజర్ బ్లాక్ యూస్ చేసుకొని మనము ల్యాచెస్ క్రియేట్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. ఇదే కాకుండా మనకి ఆల్వేస్ ఎట్ ద రేట్ కాంబ్‌లో ఓన్లీ బ్లాకింగ్ స్టేట్మెంట్సే వాడతామనమాట. నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ వాడం. ఎందుకంటే ఇది కాంబినేషనల్ బ్లాకింగ్ కదా! సో, అందుకని మనం ఓన్లీ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ వాడతాం. మనకు సీక్వెన్షియల్ కోసం వాడాలి అని అనుకుంటే ఆల్వేస్ ఎట్ ద రేట్ FF అని ఇంకోటి ప్రొసీజరల్ బ్లాక్ ఉంది. అది మనం దానికోసం అయితే వాడతాం. సో, హోప్‌ఫుల్లీ ఈ రెండిటి మధ్యలో ఉండే డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి ఆల్వేస్ ఎట్ ద రేట్ కాంబ్ మనం వాడడం వల్ల అని అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్.